హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇంగ్లీష్ ఫార్ములా యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం తెలుసుకున్నాం? సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఆబ్జెక్ట్కు సంబంధించిన ఆర్టికల్స్ గురించి చూసాం. ఈ క్లాస్లో ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రీ పొజిషన్స్ గురించి చూద్దాం. ప్రీ పొజిషన్స్ని తెలుగులో విభక్తులు అందరు. ఇంతవరకు మనం ఆర్టికల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఆబ్జెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రిపోజిషన్స్ అనే టాపిక్ గురించి చూడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రీ పొజిషన్స్. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం అని అర్థం. ప్రీ పొజిషన్ అంటే తెలుగులో విభక్తి ప్రత్యయములు అందరు. ఈ ప్రీ పొజిషన్ అంటే ఏంటంటే నౌన్కు ప్రనౌన్కు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అని తెలియజేసేదే ఈ ప్రిపోజిషన్. అర్థమైందా లర్నర్స్? నౌన్కు కానీ ప్రనౌన్కు కానీ లేదా అడ్వర్బ్ అడ్జెక్టివ్ వాటికి రిలేషన్షిప్ ఎలా ఉంది అని తెలియజేయడానికి ఈ ప్రిపోజిషన్ను ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కు. స్కూల్ ఇంగ్లీష్లో ఏమంటారు? స్కూల్ అనే అంటారు. కూని ఇంగ్లీష్లో ఏమంటారు? టూ అంటారు. నంబరింగ్ వన్ ఇద్దాం. కు అనేదానికి నంబరింగ్ 2 ఇద్దాం. అదే ఇంగ్లీష్లో వచ్చేసరికి మనకు 2 1గా మారుతుంది. కు స్కూల్ అంటే టు ద స్కూల్ అని మారుతుంది. అర్థమైంది లర్నర్స్? 1 2 ఉన్న పొజిషన్స్ ఇంగ్లీష్లో వచ్చేసరికి 2 1గా మారుతుంది. కొన్ని ప్రిపోజిషన్స్ చూద్దాం. ఇన్ లోపల, లో. ఆన్ పైన మీద, టు కి కు, అట్ దగ్గరలో వద్ద, విత్ తో, బై చేత, ఫర్ కొరకు కోసం, సిన్స్ నుండి, ఫ్రమ్ నుండి. సిన్స్ అన్నా కూడా నుండినే, ఫ్రమ్ అన్నా కూడా నుండి అని మీనింగ్స్ వస్తాయి. ఇవి ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అనేది ముందు క్లాసెస్లో తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతానికైతే మీరు సిన్స్ నుండి, ఫ్రమ్ నుండి అని మీనింగ్స్ ఉన్నాయని తెలుసుకోగలరు. బిట్వీన్ మధ్యలో, అమాంగ్ అందులో, ఇందులో, వాటిల్లో, వారిలో అని అర్థాన్ని ఇస్తాయి. ఆఫ్ యొక్క, అబోవ్ పైన, బిలో క్రింద, బిఫోర్ ముందు, ముందుగా, పూర్వము మునుపు, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట, నియర్ సమీపంలో దగ్గర, వితిన్ లోపలి అందులో, అప్ పైకి, డౌన్ తక్కువ స్థాయి క్రిందకి. అప్కు యాంటోనిమ్ వర్డ్ ఆపోజిట్ వర్డ్ డౌన్ అవుతుంది. త్రూ ద్వారా, గుండా. అండర్ క్రింద, ఆఫ్టర్ తర్వాత. ఇంటూ లోపలికి, అవుట్ ఆఫ్ బయటకు. ఇంటూకు ఆపోజిట్ వర్డ్ అవుట్ ఆఫ్ అవుతుంది. ఆన్టు పై మీదుగా, బిసైడ్ ప్రక్కన, బిహైండ్ వెనుక, బియాండ్ అవతల పక్క, దాటి. ఇన్ బ్యాక్ ఆఫ్ వెనుక, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందర. ఇన్ బ్యాక్ ఆఫ్కు యాంటోనిమ్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. యాంటోనిమ్ అన్న ఆపోజిట్ అన్న రెండు ఒకటే, అవి రెండు సినానిమ్స్. నియర్ దగ్గరలో, ఫార్ దూరం దూరంగా. నియర్కు ఆపోజిట్ వర్డ్ ఫార్ అవుతుంది. అలాంగ్ చక్కగా వెంట. అక్రాస్ అడ్డంగా అంతటా. అబౌట్ గురించి, అవే దూరంగా. అరౌండ్ చుట్టూతా. ఆబ్జెక్ట్కి ముందుగా ఉపయోగించేది ప్రీ పొజిషన్. అసలు ఈ ప్రీ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కు. స్కూల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్కూల్. కూని ఇంగ్లీష్లో ఏమంటారు? టు. స్కూల్కు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అనేది నంబరింగ్ 1 ఇచ్చుకుందాం. కు అనే దానికి నంబరింగ్ 2 ఇచ్చుకుందాం. ఇంగ్లీష్లో వచ్చేసరికి 2 1గా చేంజ్ అవుతుంది. అంటే ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కు ముందుగా వాడేదే ఈ ప్రీపోజిషన్. ప్రీపోజిషన్ ఏంటి? కు అనేది ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్కి ముందుగా వాడతారు. సో స్కూల్కు ముందుగా వాడతారు కు. అప్పుడు ఏమవుతుంది? ఈ కు అనేది ఇటు సైడ్ వస్తుంది, స్కూల్ అనేది ఇటు సైడ్ వస్తుంది. టు స్కూల్ అవుతుంది. స్కూల్కు డెఫినెట్ ఆర్టికల్ దని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా స్కూల్కు వెళ్తున్నాము అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. టు ద స్కూల్ అని అర్థం. మార్కెట్లో. మార్కెట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? మార్కెట్. లో అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. తెలుగులో మార్కెట్లో ఉన్నది ఇంగ్లీష్లో వచ్చేసరికి లో మార్కెట్ అవుతుంది. మార్కెట్ నంబరింగ్ 1 ఇచ్చుకుందాం.
లో అనే దానికి నంబరింగ్ 2 ఇచ్చుకుందాం. 1 2లుగా తెలుగులో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసరికి 2 1గా మారుతుంది. అదే కదా ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి ముందరగా ఉపయోగిస్తాము ఈ ప్రీపోజిషన్స్. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమవుతుంది? ఇన్ మార్కెట్ అవుతుంది. అడవికి, అడవి అంటే ఫారెస్ట్, కి అంటే 2. తెలుగులో అడవికి ఉన్నది ఇంగ్లీష్లో వచ్చేసరికి కి అడవి అవుతుంది, అంటే టు ద ఫారెస్ట్ అవుతుంది. ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది, ఎందుకంటే నేను అడవికి వెళ్తున్నాను అనే మీనింగ్ వస్తుంది. టు ద ఫారెస్ట్ అవుతుంది. బల్ల పైన, బల్లని ఇంగ్లీష్లో ఏమంటారు? టేబుల్. పైన ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. బల్ల పైన 1 2లుగా తెలుగులో ఉన్నప్పుడు ఇంగ్లీష్లో వచ్చేసరికి 2 1గా మారుతుంది, అంటే బల్ల టేబుల్ ఇటు సైడ్కి వస్తుంది. పైన అనేది ఆన్ ప్రిపోజిషన్ ముందుగా వస్తుంది. సో ఆన్ ద టేబుల్ అవుతుంది. ఖచ్చితంగా టేబుల్ పైన ఉంది అని అర్థాన్ని తెలుపుతుంది. టీవీలో, టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీలో అంటే ఇన్. ఈ టీవీ ఇటు సైడ్కి వస్తుంది, లో అనేది ఇటు సైడ్కి వస్తుంది. ఇన్ ద టీవీ అవుతుంది. ఖచ్చితంగా టీవీలో అని అర్థాన్ని తెలుపుతుంది. చెట్టు క్రింద, చెట్టు ట్రీ, క్రింద అంటే అండర్. ఈ చెట్టు అనేది ఇటు సైడ్కి వస్తుంది, క్రింద అనేది ముందుగా వెళ్తుంది, అండర్ ద ట్రీ అవుతుంది. పెన్ను కోసము, పెన్ను అంటే పెన్, కోసము అంటే ఫర్. ఈ పెన్ను అనేది ఇటు సైడ్కి వస్తుంది, కోసం అనేది ముందరగా వెళ్తుంది, ఫర్ పెన్ అవుతుంది. నా కోసం, నా అంటే మై సెల్ఫ్, కోసం అంటే ఫర్. ఈ నా అనేది ఇటు సైడ్కి వస్తుంది, కోసం అనేది ఇటు సైడ్ వస్తుంది, ఫర్ మై సెల్ఫ్. అమ్మ కోసం, అమ్మ అంటే మదర్, కోసం అంటే ఫర్. ఈ కోసం అనేది ఇటు సైడ్కి వస్తుంది, అమ్మ అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఫర్ మదర్. మీ కోసం, మీ అంటే యువర్ సెల్ఫ్, కోసం అంటే ఫర్. ఈ మీ అనేది ఇటు సైడ్కి వస్తుంది, కోసం అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఫర్ యువర్ సెల్ఫ్ అవుతుంది. రోడ్డు మీద, రోడ్డుని ఇంగ్లీష్లో రోడ్ అంటారు. మీద అనేది ఆన్ అవుతుంది. ఈ రోడ్ ఇటు సైడ్కి వస్తుంది, మీద అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఆన్ ద రోడ్ అవుతుంది. క్లాస్ రూమ్లోకి, క్లాస్ రూమ్ ఇంగ్లీష్లో ఏమంటారు? క్లాస్ రూమ్. లోకి అంటే ఇంటూ. ఈ క్లాస్ రూమ్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, లోకి అనేది ఫ్రంట్ సైడ్ వెళ్తుంది, ఇంటూ ద క్లాస్ రూమ్ అవుతుంది. మార్కెట్ నుండి, మార్కెట్ ఇంగ్లీష్లో ఏమంటారు? మార్కెట్. ఫ్రమ్ అంటే నుండి, నుండి అనేది ఇటు సైడ్కి వస్తుంది, మార్కెట్ అనేది ఇటు సైడ్కి వెళ్తుంది, ఫ్రమ్ ద మార్కెట్ అవుతుంది. డబ్బులు కోసము, డబ్బులు అంటే మనీ, కోసము అంటే ఫర్. ఈ కోసం అనేది ఇటు సైడ్కి వస్తుంది, డబ్బులు అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఫర్ మనీ అవుతుంది. నా ప్రక్కన, నా అని ఇంగ్లీష్లో ఏమంటారు? మీ. పక్కన అంటే బిసైడ్. ఈ నా అనేది ఇటు సైడ్కి వస్తుంది, పక్కన అనేది ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతుంది, సో ఇది బిసైడ్ మీ అవుతుంది. గుడి దగ్గర, గుడి అంటే టెంపుల్, దగ్గర అంటే నియర్, నియర్ ద టెంపుల్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది ప్రీపోజిషన్ అని అర్థాన్ని తెలుపుతుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.